టారిఫ్స్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. ట్రంప్ యాక్షన్ కు చైనా వంటి దేశాలు కౌంటర్ యాక్షన్ కు దిగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడ ఆర్థిక మాధ్యమంగా మారుతుందో అన్న ఆందోళనలే అన్ని దేశాల్లోనూ. మరి ట్రంప్ టారిఫ్స్ పై భారత్ రియాక్షన్ ఏంటి? చైనా చేసినట్లు ప్రతీకార పనులకు దిగుతుందా, లేక ట్రంప్ కు తలవంచి సర్దుకుపోతుందా అంటే ఈ రెండు కాదు, అంతకు మించి మరో ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చింది. ఆ ఫార్ములా కనుక వర్కౌట్ అయితే ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మన దేశంపై ఉండకపోగా వాణిజ్యంలో సరికొత్త లక్ష్యాలను చేరుకోవడం ఈజీ అవుతుంది. పైగా ఆ ఫార్ములాను జైశంకర్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకు ట్రంప్ టారిఫ్స్ టెర్రర్ పుట్టిస్తున్న వేళ భారత్ అమెరికా అమలు చేయబోతున్న ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా భారత వాణిజ్యంలో గేమ్ చేంజర్ గా ఎలా మారుతుంది? వాచ్ దిస్. ట్రంప్ టారిఫ్ టెన్షన్స్, రంగంలోకి ట్రబుల్ షూటర్ జైశంకర్. రూబియోతో చర్చలు, అగ్రరాజ్యంతో ఖాయమైన బీటీఏ డీల్. ముందస్తు వాణిజ్య డీల్ టారిఫ్స్ కు సొల్యూషన్ కాబోతోందా? ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దండెత్తింది. అప్పుడు ప్రపంచం రెండుగా చీలింది. ఉక్రెయిన్ రష్యాలో ఎవరి వైపు అనే ప్రశ్న తలెత్తింది. కొన్ని దేశాలు ఉక్రెయిన్ వైపు నిలిస్తే మరికొన్ని దేశాలు రష్యా వైపు నిలబడ్డాయి. భారత్ మాత్రం ఎవరి వైపు నిలబడలేదు. తన సిద్ధాంతం శాంతి మాత్రమే అని తేల్చి చెప్పింది. కీవ్ వైపు నిలవాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినా డోంట్ కేర్ అంటూ అదే మాటపై నిలబడింది. మొదట్లో భారత్ ధైర్యమేంటో ప్రపంచ దేశాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత మాత్రం భారత నిర్ణయమే భేష్ అని ప్రపంచమే అంగీకరించింది. తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకుని గుడ్డిగా ఎవరో ఒకరి పక్షాన నిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ విషయంలో కూడా భారత్ అంతే కూల్గా వ్యవహరిస్తోంది. 26% టారిఫ్స్ ప్రకటించగానే తొందరపడి ప్రతీకార పన్నులు ప్రకటించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇప్పుడు ఆ మార్గాలే భారత్ను బెటర్ పొజిషన్లో నిలబెట్టబోతున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ చేస్తున్న భిన్నమైన ఆలోచనలకు సాక్ష్యమే ఈ ట్వీట్. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై మోడీ సర్కార్ దృష్టి సారించింది. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఫోన్లో మాట్లాడా. ఇండో పెసిఫిక్, భారత ఉపఖండం, యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు సాగించాం. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చేసుకోవలసిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చాం. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాం అని జైశంకర్ రాసుకొచ్చారు. భారత్పై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి చర్చ ఇదే. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునే దిశగా ఇరు దేశాల అధినేతలు నిర్ణయానికి వచ్చారు. దీనిపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలతో త్వరలోనే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ ఒప్పందం పూర్తయితే ట్రంప్ టారిఫ్స్ మనకు వరంగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే రెండు దేశాలు పరస్పర అంగీకారంతో దిగుమతులు, ఎగుమతులపై సుంకాలను తగ్గించే డీల్. దీనివల్ల వాణిజ్యానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. వివరంగా చెప్పాలంటే ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా 5 ప్రయోజనాలుంటాయి. వాటిలో మొదటిది తక్కువ పన్నులు. తక్కువ సుంకాల ద్వారా వ్యాపార ఖర్చులు తగ్గి వస్తువులు చౌకగా అందుబాటులోకి వస్తాయి. రెండోది దిగుమతులు, ఎగుమతులు పెరగడం. ఈ చర్యతో రెండు దేశాల మధ్య వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఇక మూడో అంశం పెట్టుబడుల పెరుగుదల. అమెరికాలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సహకారం బలోపేతం, పోటీ పెరగడం చివరి రెండు అంశాలు. వీటి ద్వారా భారత వాణిజ్య రంగం బలోపేతమవుతుంది.
మరోవైపు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే రెండు వైపులా చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి, లేదంటే రద్దవుతాయి. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మాత్రమే సుంకాలు కొనసాగొచ్చు. దీనివల్ల భారత్-అమెరికా టారిఫ్ వార్ సమస్య పరిష్కారమవుతుంది. ఇకపై అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. అదేవిధంగా భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతి చేసే ఉత్పత్తులు, సేవలు కూడా మరింత పోటీ ధరలతో అందుబాటులోకి వస్తాయి. దీనివలన భారతీయ తయారీ రంగం, సేవారంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశం ఆస్ట్రేలియా, మారిషస్, యుఏఈ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ దేశాల సంగతి ఎలా ఉన్నా అమెరికాతో కనుక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయితే అది భారత్కు గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్పై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తే ఆ పరిణామం భారత్కు వరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ బడా సంస్థలు భారత్కొచ్చేలా చేస్తుంది. వాణిజ్య రంగంలో భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నది చైనా మాత్రమే. చైనా ఆల్రెడీ అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య యుద్ధంలో ఉంది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. చైనా వస్తువులపై అదనంగా 50% సుంకాన్ని విధిస్తామని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో బీజింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అసంబద్ధమని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటు యూరోపియన్ యూనియన్ కూడా చైనాకు ప్రత్యామ్నాయం కోసం భారత్తోనే సంప్రదింపులు చేస్తోంది. ఈ పరిణామాలు మన దేశ వాణిజ్యానికి కలిసొచ్చే అంశాలే. చైనాను మరిన్ని కష్టాల్లోకి నెట్టేయబోతోంది కూడా ఈ పరిణామాలే. ఓవరాల్గా ఒకటి మాత్రం నిజం, సంక్షోభాలు ఎదురైనప్పుడు తొందరపాటు చర్యలతో కాక సామరస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు పాజిటివ్గా వస్తాయని భారత్ మరోసారి ప్రపంచానికి చాటబోతోంది.